హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైట్ మంత్ర అండ్ వ్లాగ్స్. అండ్ లేట్ చేయకుండా ఈరోజు మనం వీడియో చూసేద్దామండి, ఎందుకంటే కొంచెం లెందీగా ఉంది ఈరోజు వీడియో. అండ్ ఈరోజు వీడియోలో మనం యూస్ చేసిన లెమన్ తొక్కలు అండ్ ఎండిపోయిన అల్లం ముక్కలు ఉంటాయి కదా వేస్ట్వి, అల్లం ముక్కలు కూడా ఎండిపోయినాయి ఇంకెందుకులే అని చెప్పేసి పారేస్తూ ఉంటారు. బట్ వాటితో ఈరోజు మనం కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా, మీరు చూసి కూడా షాక్ అయిపోతారు. అండ్ చూడండి, ఇక్కడ మనం ఏదైనా అల్లం యూస్ చేసుకున్న తర్వాత కొద్ది గొప్ప మిగిలిపోతే దాన్ని మనం పక్కన అలా పడేస్తూ ఉంటాము, అది ఎండిపోయి అలా ఉంటుంది. సో మనం తర్వాత దాన్ని లాస్ట్కి డస్ట్బిన్లో పడేస్తాము. బట్ ఇక్కడ అలా కాదండి, డస్ట్బిన్లో పడేయకుండా చూడండి, ఇక్కడ నిమ్మకాయలన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఒక 3 నుంచి 4 వరకు. ఆ నిమ్మకాయలు నేను ఇలా కట్ చేసుకొని పీసెస్ చేసుకొని నేనైతే మిక్సీలో యాడ్ చేసుకున్నాను. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టఫ్గా ఉన్నాయి చూడండి, ఇవి తీయడానికి కూడా. నాకైతే కట్ చేసేటప్పుడు ఎక్కడైనా హ్యాండ్ కట్ అవుతుందేమో అని అయితే భయం వేసింది. సో అంతగానం పాడైపోయి అంతగానం గట్టిగా ఉన్నా కూడా మనం హ్యాపీగా వీటిని రీయూస్ చేసుకోవచ్చు. అండ్ అదేంటో చూద్దాము. ఇప్పుడు ఇలాగా మిక్సీ జార్లో మనం పీసెస్ అన్నీ, ఏవి ఎండిపోయిన అల్లం ముక్కలు వేస్ట్వి ప్లస్ వేస్ట్ లెమన్ పీల్స్ అన్నమాట, అవి యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇలాగ పొలుకులుగా వచ్చింది కదా మనం కొబ్బరి పట్టినట్టు. సో అందులో ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలి, ఒక ½ గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇప్పుడు ఇట్లాగా సెమీ సాలిడ్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ సెమీ సాలిడ్ పేస్ట్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఓన్లీ సాల్ట్ వరకే యాడ్ చేసామండి. మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, ఐదర్ రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే రాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. సో అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెనిగర్ తీసుకోవాలి, ఏదైనా వెనిగర్ తీసుకోవచ్చండి. వెనిగర్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇందులో. అంటే ఒక మూత, ఒక కప్, అంటే దానికి బాటిల్కి వస్తుంది కదా మూత, ఆ కప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం బేకింగ్ సోడా లేదంటే ఈటింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. సో చూడండి, వేయంగానే ఎలాగ వచ్చేస్తుందో, నురగలుగా బబుల్స్గా ఎట్లా వస్తుందో, యాసిడ్ పోసినట్టు వస్తుంది కదా. సో అదంతా దేనివల్ల అంటే ఇందులో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల, లెమన్స్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల అలా వస్తుంది అనమాట. అండ్ చూడండి, మా సింక్ దగ్గర ఎలా ఉందో మొత్తం వైట్గా సాల్ట్ వాటర్ పడినట్టు అయిపోయింది కదా, మొత్తం మార్క్స్ వచ్చేసాయి వైట్ కలర్. ట్యాప్స్ దగ్గర అయితే చాలా బాగా ఏంటంటారు పాడైపోయిందనమాట. సో నేను ఈ వీడియో కోసమే చాలా రోజులు నేనైతే ట్యాప్స్ దగ్గర ఆ వాల్ వరకు నేనైతే క్లీన్ చేయలేదు. చూడండి, ఇలాగ వచ్చేసింది మొత్తం. సో ఇప్పుడు మనం మొత్తం ఒక గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని మొత్తం అప్లై చేశాను నేను. అండ్ ఇక్కడ మొత్తం అప్లై చేసిన వీడియో కూడా నేను మీకు చూపించాను. అండ్ ఒకటండి, హ్యాండ్ మాత్రం పెట్టకండి, స్క్రబ్బర్ తోటి విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రబ్బర్ మొత్తం అట్లాగా మొత్తం పేస్ట్తో మొత్తం అలాగా స్ప్రెడ్ చేసేయండి వాల్స్ మొత్తం. అండ్ ఎక్కడి వరకు మీకు అలా మచ్చలు ఉంటే అక్కడి వరకైనా వేసుకోవచ్చు. అండ్ పైన కౌంటర్ టాప్ ఉంటుంది కదా గ్యాస్ పెట్టుకునే ప్లేస్లో, అక్కడైనా మనం చాలా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చండి. అండ్ ఇలా మొత్తం నేనైతే సింక్ మొత్తం అప్లై చేశాను. అండ్ మా సింక్లో చాలా గ్రీజీగా ఆయిలీగా కూడా ఉంది, సో దానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో నేనైతే చూడండి, ఇక్కడ ఎక్కువగా ప్రెషర్ కూడా ఏం పెట్టట్లేదు, జస్ట్ పైన అలా రాసేసాను. అండ్ చాలా తేలిగ్గా అయిపోతుందండి మన వర్క్ కూడా. బట్ ఏంటి అంటే ఒక మిక్సీ పట్టుకోవాలంతే. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత మీరు కావాలంటే కౌంటర్ టాప్ కూడా అలాగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కావాలి అనుకుంటే గ్యాస్ స్టవ్ పైన గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ మీద కూడా ఇది అప్లై చేయొచ్చు. అండ్ చూడండి, ఇప్పుడు మా ట్యాప్స్ కూడా చాలా మార్క్ వచ్చేసి ఉన్నాయి. ఎట్లా అంటే సాల్ట్ పడితే ఎలాగ మార్క్స్ వచ్చేస్తాయి అలాగ వచ్చేసి ఉన్నాయి. సో నేను ఆ ట్యాప్స్ కూడా నేను ఈ పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను. అండ్ అప్లై చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ అలాగా ఉంచాలి. ½ అన్ అవర్ దాన్ని ఆరనివ్వాలన్నమాట. సో కొంచెం అయితే నేను ఇది సింక్ మొత్తం లోపల కూడా మొత్తం అప్లై చేసేసాను, గ్రీజీగా ఆయిలీగా ఉంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఒక బకెట్ ఉందండి, ఇది మేము ఎక్కువగా యూజ్ చేయము. సో ఇది కూడా చూడండి ఎలా పాడైపోయిందో బయట. సో దీనికి కూడా నేను అప్లై చేసి
మీకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రూఫ్ ఉంటేనే కదా మ్యాక్సిమం ఈ రోజుల్లో నమ్ముతున్నారు. సో దాని గురించి ఈ బకెట్ కూడా నేను అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ దేవుడి సామాగ్రి అండి. దేవుడి దగ్గర మనం పెట్టుకునే దీపాలు, నెక్స్ట్ హారతి ఇచ్చేది, నెక్స్ట్ అగరబత్తి స్టాండ్, నెక్స్ట్ నైవేద్యం పెట్టేది, నెక్స్ట్ వాటర్ పెడతాం కదా స్వామికి, సో అవి తీర్థం ఇచ్చేది అన్నీ ఏ ఉన్నా కూడా అది ఎలాంటి మెటల్ అయినా సరే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, నేను జస్ట్ ఓన్లీ అలా అప్లై చేసి సైడ్కి పెట్టేస్తున్నాను. సో ఇలాగా నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని కూడా టచ్ చేయకుండా అలాగా సైడ్కి పెట్టేశానండి. వీటికి ఆయిల్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎలా ఉందో. ఇది డ్రై అయిపోయింది అనమాట, నేను ఏదైతే పేస్ట్ అప్లై చేశానో అది. అండ్ దీన్ని కొంచెం వెట్ చేసుకుని నేనైతే మొత్తం రబ్ చేశానండి. మళ్ళీ దాన్ని ఇలాగా సింక్ అంతా నేనైతే గ్రీన్ స్క్రబ్బర్ తోటి మొత్తం నేను అలాగైతే స్క్రబ్ చేసుకొచ్చాను, మళ్ళీ వెట్ చేసుకొని. దాని తర్వాత నేను మగ్లో వాటర్ తీసుకొని దాని మీద మళ్ళీ నేను ఇలాగ క్లీన్ చేస్తూ వచ్చాను, వాష్ చేస్తూ వచ్చాను. చూడండి ఎంత షైనింగ్గా ఉందో. ఫస్ట్ నేను ట్యాప్ క్లీన్ చేశాను, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసి. అండ్ సింక్లో కూడా ఏదైతే ఆయిల్ అండ్ గ్రీజీగా జారుతూ ఉందో అదంతా మొత్తం పోయింది. చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా వండర్ అనమాట. అండ్ మనం వేస్ట్లో కూడా మంచి యూజెస్ మనం చూసాం కదా, అది కూడా ఒక మంచి నా టిప్ చాలామందికి యూజ్ అవుతుంది అని ఇంకో హ్యాపీనెస్ నాకు. చూడండి, నేను ట్యాప్స్ జూమ్లో కూడా నేను మీకు పెట్టి చూపిస్తున్నాను. అస్సలు ఆ వైట్ మార్క్ అనేది లేదు. అండ్ బిఫోర్ టిప్ కూడా నేను మీకు పైన డిస్ప్లే చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇవి దేవుడి సామాగ్రి అప్పుడు నేను ఏదైతే అప్లై చేశానో చూడండి గ్రీన్ కలర్గా వచ్చింది. సో అదంతా ఆయిల్ లేదంటే ఆ వెజిల్ది ఏదైతే ఉందో ఆ కలర్ అనమాట. అదంతా నేను అసలు ఏం చేయకుండానే తోమకుండానే దాన్ని స్క్రబ్ చేయకుండానే ఆ గ్రీన్ కలర్ అలాగ లిక్విడ్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ గ్రీన్ స్క్రబ్బర్ తీసుకొని వీటిని కూడా నేను క్లీన్ చేశాను. అండ్ చాలా బాగుందండి వీటి రిజల్ట్ కూడా. ఇలాగా నేను దేవుడి సామాన్ అన్నీ నేను ఇలాగే వాష్ చేసుకున్నాను. వాటి మీద ఉన్న ఆయిల్, గ్రీస్, లేదు అంటే ఏదైనా మన వాటర్ స్టోర్ చేస్తూ ఉంటాం కదా, రోజు చిన్న వెజ్జల్లో పెడుతూ ఉంటాము. అండ్ హారతి ఇచ్చిన తర్వాత హారతిది కూడా కొంచెం ఏంటంటే కాలిపోయి బ్లాక్గా యాష్ అంతా ఉంటుంది కదా దాని మీద. సో ఎలాంటి మరకైనా సరే చాలా ఈజీగా పోయింది. అండ్ నాకైతే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అనిపించింది. సో ఇలాగైతే నేను అన్నీ క్లీన్ చేశాను. చూడండి ఈ స్పూను ఎంత మంచి కలర్ వచ్చిందో. మొత్తం మడ్ అంతా పోయింది, దీని మీద ఉన్న డర్టీ అంతా పోయింది. అండ్ ఇది కూడా చాలా షైనింగ్ ఇచ్చింది. ఇలాగా మనం మంత్లీ ఒకసారి ఇలాగ మనం ఈ వేస్ట్ లెమన్ పీల్స్ తోటి అండ్ వేస్ట్ అల్లం ముక్కలతోటి ఇలాగ క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్ అనేది. ఏంటి అంటే మనం ఏదైనా పనిలో ఉన్నా కూడా అది అలా అప్లై చేసేసి సైడ్కి పెట్టేస్తే అండ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదంటే 1 అవర్ తర్వాత టైం ఉన్నప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. చాలా బాగున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ బకెట్ అండి. ఇందాక మనం బకెట్ కూడా పేస్ట్ అప్లై చేసి ఉంచాం కదా, అది ఇప్పుడు నేను వాష్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అసలు దాని కింద ఉన్న మురికి కూడా నేను మీకు లైవ్లో నేను మీకు చూపిస్తాను ఎంత బాగా క్లీన్ అయిపోయింది అనేది. అండ్ ఇక్కడ చూడండి, నేను ఒకసారి స్క్రబ్ చేసిన తర్వాత వాటర్ పోసాను, ఎంత బాగుందో. పైన నా మార్క్స్ అన్నీ పోయాయి. అండ్ నేను మీకు ఓల్డ్ పిక్ కూడా నేను మీకు పైన చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీకు తేడా బాగా తెలుస్తుంది. అండ్ ఈ బకెట్ కింద కూడా అలాగ మనం ఎంత పైన వాష్ చేసినా కూడా కింద మనం బాత్ చేసినప్పుడు లేదంటే బట్టలు వాష్ చేసినప్పుడు వాటి మురికి కింద పేరుకుపోతుంది ఇలాగా. సో చూడండి అది కూడా ఎంత ఈజీగా పోయిందో. సో హ్యాపీగా ఉంటుందండి ఇలాగా ఈజీగా పనులు అయిపోతే. సో నాకు తెలిసి హౌస్ వైఫ్స్ అందరికీ ఇదొక మంచి టిప్ అనే అనుకుంటున్నాను నేను. చూసారు కదండి ఒక్క పేస్ట్ తోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.